జై బీసీ, జై బీసీ, జై బీసీ. మిత్రులారా, అసలు పోరాడాల్సిన సమయమే ఇప్పుడు కాబట్టి ఎంత అవాంతరాలు ఎదురైనా మరింత శక్తిని కూడదీసుకొని పోరాడాల్సిన సమయం. ఈరోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు సమావేశము కళింగ భవన్లో పెట్టిండంటే మొదట జేఏసీ కేసీఆర్ జానారెడ్డి గారింటికి వెళ్ళి జేఏసీ ఏర్పాటు తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలో పెట్టడం, దీనికి సింబాలిక్గా కూడా ఇలా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ పెట్టడం అని అంటే రేపు మనం విజయం సాధించబోతున్నాం అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ మాట్లాడుతుంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ సోల్ ఆఫ్ ది బీసీ ఎట్లా ఉంది, అసలు మీ యొక్క ఇంటెన్షన్స్ను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, తర్వాత వెళ్ళిపోయిన పెద్దలందరినీ నేను గమనిస్తున్నా. ఇప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్లకు విలన్ ఎవరు అని చూస్తున్నా నేను. ఇప్పుడు విలన్ ఒకరిని పెట్టుకొని మనం కొట్టాలి కదా. ఆ రోజంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్తో ముందుకు పోయినాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నా కూడా ఇవ్వలేని స్థితి ఆ రోజు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ బీసీకి విలన్ ఎవరు అని నేను చూస్తున్నా. ఆ విలన్ ఎవరు అని అంటే కోర్టుల కేసు వేసిన వాళ్ళు. ఎంత చిన్న సమూహము అది అని అంటే వ్యక్తులే, కానీ ఇన్ని పార్టీలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది ఇండివిజువల్ ఇంటెలెక్చువల్స్ చేస్తుంటే ఇది సక్సెస్ కావట్లేదంటే నాకు అది అర్థం కావట్లేదు. ఇంతకుముందు మా సీనన్ అన్నట్టు అందరు శాఖాహారులే, మరి చేపల వెళ్ళి రొయ్యల బుట్టెడు పోయింది అని నేను అంటున్నా. మిత్రులారా, దీనికి ఓసీ బీసీల మద్దతు ఉన్నది. ఓసీలుగా ఉండి బీసీల కొరకు కొట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు. బీసీ మద్దతు ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బీసీ అనుకూలమైన శక్తుల మద్దతు ఉన్నది. కానీ ఈరోజు జరిగింది ఏంటి అంటే బీసీకి 1931 నుంచి ఏం జరిగిందో 2025లో కూడా అదే జరిగింది. ఈ జరుగుతుంది అని చెప్పి మేము ఊహించినామని మేం చెప్పినా ఎవరు చెప్పినా ఇది జరుగుతుందని ఒకవేళ తెలిసి నటించేటోళ్ళను కూడా లేపాల్సిన సందర్భం వచ్చింది. నేను అందుకని ఇప్పుడు వారికి అది చెప్పాలనుకున్నా, రేపు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు అన్నారు. కానీ ఒకటి మౌలికమైన ప్రశ్న మా కృష్ణన్నకు, మీరు బంధు కొరకని ముందుకు పోయినట్టు ఎవరి దగ్గరికి పోయినరు? కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి కూడా రండి. మా కమ్యూనిస్టు నాయకుడు కూనంనేని గారి దగ్గరికి కూడా రండి. అట్లనే సిపిఎం మా జాన్ వెస్లీ దగ్గరికి కూడా రండి. లేదంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే ఇట్లనే ఉండడం అనుకోండి, కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నట్టుంది, వారి దగ్గరికి కూడా పోండి. ఇది బీజేపీ ఇస్తున్న బంద్ కాదు. ఒకవేళ బందే వాస్తవం అయితే మీరందరే మద్దతు ఇస్తే, మొన్న జనార్దన్ పెట్టిన మీటింగ్లోనే బంద్ ప్రస్తావన చేస్తే ఇప్పుడు తొందరపడి చేయొద్దని ఆ రోజు చర్చ జరిగింది. నేను అంటున్నా, బీసీల బంద్ అందరిచ్చే బంద్గా ఉండాలి. కొందరి కోసం ఉండే బంద్ అయితే మొత్తమే బంద్ అయ్యే అవకాశం ఉంది. అంటే బీసీ ప్యారిటీస్ను వాడుకొని చేసే ఉద్యమం ఏమవుతుందంటే బీసీల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం. ఈరోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని నేను దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తున్నప్పటికి కూడా ఈ 6-7 సంవత్సరాల్లో ఒక చేప కన్ను మాదిరిన, చేప కన్నుకు అర్జునుడు ఎట్లా కనబడుతుందో అట్లా చేసుకుంటూ పోతున్న ప్రయత్నంలో రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టడంలో సక్సెస్ అవుతున్నా కూడా రిజర్వేషన్ సాధ్యం కావట్లేదు అని అంటే ప్రయత్నలోపం కాదని, జరుగుతున్న కుట్ర. ఆ కుట్రను పసిగట్టకపోతే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్షేత్రంలో వెళ్తున్నప్పుడు కనీస వార్డు మెంబర్ కానీ బీసీకి నేనేం చెప్పాలి? సంచార జాతులకు ఐడెంటిటీ కార్డు లేదు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే, అక్కడి నుంచి ఇక్కడికి పోతే. విచిత్రం ఏంటంటే రాజకీయం అంటే కూడా తెలియని కులాలకు 30-40 పైసలకు ఉన్నాయి. ఇది తెలంగాణ సమాజం. ఇలా రాజకీయ అవకాశాలు తీసుకుంటున్న
బీసీ కులాలు కొన్ని ఉండొచ్చు కాక ఎంత మేర ఆర్థికంగా బలం ఉంటేనే ఇలా రాజకీయం. ఆర్థికంగా బలం లేని పెద్ద కులమైనా చిన్న కులమే, ఎంత పెద్దోళ్ళైనా సరే మళ్ళీ క్రీమ్ ఆఫ్ ది పీపులే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ 42% వస్తే కనీసం క్షేత్రంలో మళ్ళొక్క వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో వస్తాడని ఒక ఆశ ఉంది. నేనంటున్నా నోటికాడ బుక్క కొట్టేయడం కాదు, ఎవడైతే అలాంటి ప్రయత్నం చేస్తుండో వాన్నే లేకుండా చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికి నేనంటున్నా ఇది నేను అనుకున్న స్టే ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఒకవేళ కనుక ఇది కాకపోతే ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ మందకృష్ణ గారు, నేను, బెల్లయ్య నాయక్ గారు ఈ మధ్యనే దసరా రోజే కలిసినాం. దీని గురించి బీసీల గురించి ఏదో బీసీలు పెట్టిన మీటింగ్లో పోయి మంచిగా ఏదో 2-3 ముచ్చట్లు చెప్పి బీసీలకు మద్దతు చెప్పినట్టు అనేది కాకుండా ఒక ప్రత్యేక కార్యాచరణ ఎస్సీ ఎస్టీ సంఘాలతో కూడా బీసీ ఉద్యమానికి మద్దతుగా తీసుకోవాలని ఈరోజు మేము అనుకున్నాం. అది త్వరలోనే ఆ సమావేశం కూడా మేము నిర్వహించి మిమ్మల్ని పిలుస్తాం. మీరు మీటింగ్ పెట్టిన మమ్మల్ని పిలుచుడు కాకుండా. నాకు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అంబేద్కర్కు పూలేనే ఇన్స్పిరేషన్ అయితే పూలేవాదులకు అంబేద్కరిస్టులు మద్దతు చెప్పకపోవడం కూడా ద్రోహమే. ఇది అంబేద్కర్ పూలే ఐడియాలజికల్ ఎవరైతే సిమెట్రికల్గా ఉంటారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన ప్రయత్నం ఉంది. ఇప్పటికి నాకు సంతోషం ఏంటంటే బీసీలో ప్రతి సంఘం రావడం సంతోషపడుతున్నా. నేను మా సగర సంఘం నాయకుడు ఇక్కడ ఉంటే నేను సంతోషపడి ఇట్లా చిన్న పూసలి లేకపోతే ఇంకా కొన్ని చిన్న గంగిరెద్దులకు సంబంధించి మొదలు పెడితే ఈ ఐక్యత ఇది ఎంత స్టే 45 రోజులు, మహా అయితే 30 రోజులు 45 రోజులు. రేపు మిమ్మల్ని సుప్రీంకోర్టు మా ముఖ్యమంత్రి గారు పోయే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడనే స్క్వాష్ అయితే ఇది ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుంది. కానీ ఈ గతంలో కూడా హైదరాబాద్ ఢిల్లీ కేంద్రకంగా జరిగిన సమావేశాల్లో నేను జాదల శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పిన బీసీ రిజర్వేషన్ అనేది సాధించడానికి ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. అసలు చట్టసభల్లో రిజర్వేషన్ సాధించడానికి ఇది ఇన్స్పిరేషన్ అవుతుందని కూడా మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మాలాంటి వాళ్ళ మద్దతు మాలమానాడు అధ్యక్షునిగా నేను సంఘాన్ని మీతో కలుపుతా. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ స్పేస్లో బీసీల కొరకు జరుగుతున్న మూమెంట్లో నా సంఘాన్ని ఏ విధంగా మీరు ఏ రాష్ట్రం 3-4 రాష్ట్రాల్లో మా సంఘ విస్తృతి ఉన్నది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ ఇటు మహారాష్ట్రలో. ఇప్పుడు మహారాష్ట్ర అధ్యక్షుడు కూడా వస్తుండే, లేట్ అయింది ఇక్కడే. కానీ మీరు ఈ రిజర్వేషన్ల కొరకు మీ పోరాటం మహా అయితే నేను అనుకుంటున్నా ఇంకా 2-3 నెలల కంటే ఎక్కువ ఉండే అవకాశం కూడా లేదు అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఒకవేళ కాకపోతే దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారికి ప్లాన్ బి కూడా ఉన్నది. ఇంతకుముందు హనుమంతరావు గారు చెప్పినట్టు మా అనిల్ అన్న మేము కూడా రేపు తుంగతుర్తికి కూడా ముఖ్యమంత్రి గారు వస్తుంది కాబట్టి అక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అఖిల పక్షం మళ్ళొక్కసారి నిర్వహిస్తే అసలు దొంగలు ఎవరో తేలుతారు ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వం సరే నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనో బీజేపీ పార్టీనో నిందించే ప్రయత్నం చేయను. అఖిల పక్షాన్ని నిర్వహించాల్సిన అవసరత లేకపోతే నిర్వహించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు అందరూ కూడా శాసనమండలిలో శాసనసభలో 2 సభల్లో ఒప్పుకున్న తర్వాత అయిన దానికి పార్టీలుగా విభేదించి వ్యక్తులుగా ఒక ఆయనకి ఇష్టం ఉండదు, ఇంకొక ఆయన ఇంకో తిరిగి ఇష్టం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే తెలంగాణ ఆగిందా? అట్టనే బీసీ బిల్లు కూడా ఆగదు. చివరగా ఒకే ఒక్క అంశం, ఏదేని మోసం ఏ విధంగా జరిగినా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ మీ ముందే ఉంది. మొన్ననే ఒకటి అనుకున్న మిలియన్ మార్చి నుంచి మొదలు పెడితే బీసీ కుల వృత్తుల సహాయ నిరాకరణ నుంచి మొదలు పెడితే ఇక ఒక్కొక్కరు అసలు కథ ఏందో తెలంగాణ నుంచే దేశానికి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పోరాడడానికి మరింత సమాయత్తం కావాల్సిన అవసరంలో మరొక్కసారి ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలను మీరు పిలవాలని నేను జాదల శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా బీజేపీ కూడా చాలామంది నాయకులు సిన్సియర్గా కమిటెడ్గా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా నేను చూస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా బీజేపీ నాయకులే కాదు బీఆర్ఎస్ నాయకులు కూడా. మొన్న జరిగిన సమావేశాల్లో బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, అన్నీ వచ్చింది. రేపు కూడా నేను జాదల శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక విజ్ఞప్తి కూడా, మీరు వీలైతే మన బీసీల కోసం మనం ఒక అడుగు తగ్గితే నష్టం లేదు, ఇది భేషజం కాదు. ఇలా మీరు మీ యువకులుగా ఉన్నారు, మీకు భవిష్యత్తు ఉన్నది. గతంలో
ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో కూడా పనిచేసింది కాబట్టి వారిని మీరు మీ మూమెంట్లకు కూడా వారిని ఆహ్వానించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో టీడీపీ వాళ్ళను ఇదే ఇక్కడనే టీడీపీ వాళ్ళు వచ్చింది ఈ దీంట్లోకే టీడీపీ వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఆహ్వానించిన జేఏసీలో లేకపోయినా అట్లనే మిత్రవైరుధ్యమే కదా బీసీల మధ్యన ఉన్నదంతా కూడా ఏదైనా సంఘాలు ఉంటే మిత్రవైరుధ్యమే కదా. మల్లనని పిలవండి, ఇంకా ఎవరైతే బయట సంఘాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ నేతృత్వంలో పిలవండి. అది మీకు గొప్పతనం, మీకు మంచి ఒక ఏమంటారు మంచి పేరే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో బీసీలకు నాయకుడిగా ఉండే ఒక ప్రత్యేక అవకాశం మీకుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేస్తూ, నేనుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను మా పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే మేము బీసీలుగా కొట్లాడదామని చెప్పి శాసన మండలిలో నేను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మాల మానాడుగా ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారుని కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మా సత్యమణి కూడా బంజారా భారత్ నుంచి ఉన్నది, మీకు మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి ఎందుకంటే నా సత్యమనే కాదు బంజారా భారత్ ఉమెన్ కన్వీనర్గా కూడా ఉంది కాబట్టి మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు